శ్రీ వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారాలండి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను ప్రాణదాత ఆయుర్వేదిక్లో అనువంశిక వైద్యంగా చేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి కిడ్నీలో రాళ్ళు. ఈ కిడ్నీలో రాళ్ళు ఎవరికి వస్తాయి, అది మరి ఇంగ్లీష్ వైద్యంలో దీనికి ఎలాంటి నివారణ మార్గాలు ఉన్నాయి, ఆయుర్వేదంలో ఎలాంటి నివారణ మార్గాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఈ కిడ్నీలో రాళ్ళు రావడానికి ప్రధాన కారణం ఎవరైతే యాసిడిక్ నేచర్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటారో, సమయానికి నీళ్లు తాగరు, అంటే ఒక 3-4 లీటర్స్ తాగాల్సిన నీళ్ళు లీటరు 1.5 లీటరు అలాగే తాగే వాళ్ళకి ఈ కిడ్నీలో రాళ్ళు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా చర్చించుకోవాల్సింది, కిడ్నీలో రాళ్ళు ఎవరికి అంటే వాళ్ళకి రావండి, వచ్చిన వాళ్ళకి తిరిగి వస్తాయి. నువ్వు ఎన్నిసార్లు సర్జరీ చేయించుకున్నా, ఎన్నిసార్లు పోగొట్టుకున్నా తిరిగి వాళ్ళకే వస్తాయి. సో మరి ఎన్నిసార్లు మనం సర్జరీ చేయించుకుంటాం చెప్పండి? సర్జరీ చేయించుకుంటే ప్రతిసారి మత్తు సూది ఇస్తారు. ఆ మత్తు సూది వల్ల ఆర్గాన్స్కి ఎంతో అంత డ్యామేజ్ ఉంటుంది. సో ప్రతిసారి మత్తు సూది ఇప్పించుకోవడానికి ప్రమాదకరం. మరి ఈ కిడ్నీలో రాళ్ళు ఎలా తొలగించుకోవాలంటే, మా దగ్గర పాషాణ భేదాంతక చూర్ణం క్షారాలతోటి, ఉత్తరేణి క్షారము, కొండపిండి క్షారాలను బాండిలో వేసి ఉప్పును తయారు చేస్తాం. ఉప్పును తయారు చేసి ఇది 11 ప్యాకెట్గా ఇస్తామండి. 11 ప్యాకెట్లను ఒక ప్యాకెట్ ఉదయం లేవగానే కొబ్బరి నీళ్ళలో కలిపి తాగేయాలండి. ఉదయం లేవగానే కొబ్బరి నీళ్ళలో కలిపి తాగేయాలి. అరగంట వరకు ఎటువంటి భోజనం చేయొద్దు. సో అలా చేస్తూ రోజుకు ఒకసారి, ఆ రోజు ఉలవచారు తప్పనిసరి. ఈ 11 రోజులు ఉలవచారు తప్పనిసరి, 11 రోజులు కొబ్బరి బొండలో నీళ్లు కలుపుకోవడం తప్పనిసరి. దాంతోపాటు పాషాణ భేదాంతక ట్యాబ్లెట్స్ అండి. ఇది ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తిన్న తర్వాత వేసుకోవడం ద్వారా 20 ml ఉన్నా 30 ml ఉన్నా మెల్లమెల్లగా కరుగుతుందండి. 15 రోజుల కోర్సు ఇస్తాం. ఫస్ట్ 15 రోజుల కోర్సులో ఎంత తగ్గిందో చూసుకోండి. మళ్ళీ మీకు మా పైన నమ్మకం ఏర్పడ్డాక మళ్ళీ ఇంకో కోర్సు తీసుకోండి. 10 days ఆగి మళ్ళీ ఎంత తగ్గిందో చూసుకోండి. ఇలా 20 ml ఉన్నా 30 ml ఉన్నా ఎంత ఉన్నా మనం కరిగించుకుంటూ పోవచ్చు. ఈ కిడ్నీలో రాళ్ళుండి ప్రతిసారి ఆపరేషన్ చేయించుకొని విసిగిపోయి మళ్ళీ వస్తుంది చేయించుకుంటున్నాము, దానివల్ల శరీరం అంతా ఇబ్బంది పడుతున్నాము, ఆర్థికంగా శారీరకంగా నష్టపోతున్నాం అనుకున్న వాళ్ళకి మా దగ్గర ఉన్న ఈ పాషాణ భేదాంతక చూర్ణము, పాషాణ భేదాంతక ట్యాబ్లెట్స్తో ఎటువంటి రాయినైనా తీసేయొచ్చండి. పాషాణం అంటే తెలుసు మీకు, రాయి. భేదించడం అంటే పలగొట్టడం. సో దీని పేరే పాషాణ భేదాంతక చూర్ణం అంటాం. సో దయచేసి ఎవరైనా కిడ్నీ రాళ్ళతో తరచుగా ఇబ్బంది పడుతూ, ఇక నా అల్లోపతిలో నేను వైద్యం చేయించుకోలేను అని ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మా ప్రాణదాత ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్ ఉందండి. ఉపయోగించుకొని పూర్తి ఉపశమనం పొందొచ్చుగా కోరుతున్నాను. ధన్యవాదాలు.